నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. నేను రాజేశ్వరి. భారత్ ప్రతీకార దాడులతో బెంబేలెత్తున్న పాకిస్తాన్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడుల తర్వాత పాకిస్తాన్ సరిహద్దుల వద్ద బరితెగించింది. సామాన్య పౌరులే లక్ష్యంగా దాడులకు తెగబడుతోంది. అయితే భారత్ పాకిస్తాన్ దాడులను తిప్పికొట్టింది. అక్కడితో ఆగని భారత్ పాకిస్తాన్ ఎంతో గొప్పగా చెప్పుకుంటున్న చైనా గిఫ్ట్గా ఇచ్చిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను నాశనం చేసేసింది. భారత్ దాడులతో పాకిస్తాన్ పరిస్థితి ఏంటి? అసలు పాకిస్తాన్ ప్రధాన నగరాల్లో ఇప్పుడు ఏం జరుగుతోంది? వాచ్ ది స్టోరీ. భారత సైనిక స్థావరాలే లక్ష్యంగా డ్రోన్లు, క్షిపణులతో దాడులకు ప్రయత్నించిన దాయాదికి చుక్కెదురైంది. ఇప్పటికే పాకిస్తాన్ కు భారత్ వార్నింగ్ ఇచ్చింది. తాము కేవలం ఉగ్రవాద స్థావరాలను మాత్రమే టార్గెట్ చేశామని భారత్ తెలిపింది. అయినా పాకిస్తాన్ వినకుండా ఎదురు దాడి చేస్తే ఆపరేషన్ సింధూర్ 2.0ను చూడాల్సి వస్తుందని భారత ఆర్మీ హెచ్చరించింది. కానీ పాకిస్తాన్ మాట వినలేదు. భారత సరిహద్దుల్లో కాల్పులకు తెగబడింది. క్షిపణులను ప్రయోగించింది. దీంతో పాకిస్తాన్లోని ఆయా ప్రాంతాల్లో మోహరించిన గగనతల రక్షణ వ్యవస్థలను భారత్ లక్ష్యంగా చేసుకుంది. దీంతో లాహోర్లోని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ధ్వంసమైనట్లు భారత రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. చైనాకు చెందిన HQ-9 రక్షణ వ్యవస్థలను ఉపయోగిస్తున్న పాకిస్తాన్ భారత్లోని సరిహద్దు రాష్ట్రాల్లో డ్రోన్లు, క్షిపణి దాడులకు ప్రయత్నించింది. అవంతిపుర, శ్రీనగర్, జమ్మూ, పఠాన్కోట్, అమృత్సర్, కపుర్తలా, జలంధర్, ఆదాంపూర్, బటిండా, చండీగఢ్, నాల్, పలోడి, భుజ్ తదితర ప్రాంతాల్లో సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకునేందుకు ప్రయత్నించింది. అయితే వీటిని ఇంటిగ్రేటెడ్ కౌంటర్ UAS గ్రిడ్ గగనతల రక్షణ వ్యవస్థలతో సమర్థవంతంగా అడ్డుకున్నట్లు రక్షణ శాఖ వెల్లడించింది. తర్వాత భారత్ ప్రతీకార దాడులకు దిగింది. పాకిస్తాన్లో వివిధ ప్రాంతాల్లో ఉన్న గగనతల రక్షణ రాడార్లు, వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని సైన్యం విరుచుకుపడింది. పాకిస్తాన్లోని లాహోర్తో పాటు కరాచీ, రవల్పిండి, గుజ్రాన్వాల్, చక్వాల్, బహవల్పూర్, మైనివాలి, చోర్ వంటి నగరాలతో పాటు షేఖుపురా, సెయిల్కోట్, నరోవాల్ వంటి ప్రాంతాల్లో భారత్ డ్రోన్ దాడులు చేసినట్లు తెలుస్తోంది. ఈ దాడుల్లో HQ-9 పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను భారత్ డ్రోన్లు ధ్వంసం చేశాయి. అలాగే రవల్పిండిలోని ఒక స్టేడియంపై కూడా దాడి జరిగింది. దీంతో క్రికెటర్లు ఆ ప్రాంతాన్ని వీడాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సూచించింది. లాహోర్లో పాక్ మోహరించిన HQ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ రాడార్లను భారత్ ధ్వంసం చేయడంతో అమెరికా ఒక్కసారిగా అప్రమత్తమైంది. తమ దేశ పౌరులు ఎవరైనా ఉంటే తక్షణమే లాహోర్ను విడిచి వెళ్లిపోవాలని అడ్వైజరీ జారీ చేసింది. ఈ మేరకు పాక్లోని అమెరికా దౌత్య కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. నగరంలో పేలుళ్లు, డ్రోన్ల కూల్చివేతలు చోటు చేసుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొందని పేర్కొంది. తమ సిబ్బందిని షెల్టర్లలోకి తరలించినట్లు వెల్లడించింది. బుధవారం రాత్రి పాకిస్తాన్ భారత్లోని 15 నగరాలు లక్ష్యంగా దాడులు మొదలుపెట్టడంతో మన గగనతల రక్షణ వ్యవస్థలు వాటిని సకాలంలో అడ్డుకున్నాయి. భారత్ గగనతల రక్షణ వ్యవస్థ S-400 రంగంలోకి దిగింది. పాక్ ప్రయోగించిన చాలా ఆయుధాలను ఇది నిర్వీర్యం చేసింది. ఈ విషయాన్ని భారత ప్రభుత్వం ధృవీకరించింది. ప్రతిదాడిగా పాకిస్తాన్లోని పలు నగరాల్లో వరుసగా పేలుళ్లు చోటు చేసుకోవడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. యుద్ధ భయంతో పాకిస్తాన్ స్టాక్ ఎక్స్చేంజ్ 7% పతనమైంది. దీంతో ట్రేడింగ్ ను కొద్దిసేపు ఆపేశారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇక మరోవైపు పాకిస్తాన్తో సరిహద్దులు పంచుకుంటున్న రాష్ట్రాల్లో భద్రతా చర్యలు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. రాజస్థాన్లో 1037 కిలోమీటర్ల మేరకు ఉన్న పాక్ సరిహద్దును సీల్ చేశారు. ఎవరైనా సరిహద్దుల వద్ద అనుమానాస్పదంగా వ్యవహరిస్తే కాల్చివేసేలా ఉత్తర్వులు జారీ చేశారు. ఇక భారత్ వాయుసేన కూడా పూర్తి అప్రమత్తంగా ఉంది. మే 9వ తేదీ వరకు భోధ్పూర్, బికనేర్, కిషన్ఘర్ విమానాశ్రయాలను మూసివేశారు. గగనతలంలో యుద్ధ విమానాల గస్తీ కాస్తున్నారు. ఇక మిసైల్ డిఫెన్స్ వ్యవస్థలను యాక్టివేట్ చేశారు. ఇక పంజాబ్లో ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంది. సరిహద్దుల్లోని 6 జిల్లాల్లో పాఠశాలలను మూసివేసింది. వీటిల్లో ఫిరోజ్పూర్, పఠాన్కోట్, ఫజ్లికా, అమృత్సర్, గుర్దాస్పూర్, తార్న్ తరణ్ ప్రాంతాల్లో 72 గంటల పాటు స్కూళ్లను మూసివేశారు. రాష్ట్ర పోలీస్ శాఖ ఇతర దళాల్లో సెలవులను రద్దు చేసి సిబ్బంది తక్షణమే విధులకు హాజరు కావాలని పేర్కొన్నారు. భారత్లోకి చొరబాటుకు యత్నించిన పాకిస్తాన్కు చెందిన వ్యక్తిని సరిహద్దు భద్రతా దళానికి చెందిన జవాన్లు కాల్చివేశారు. బుధవారం అర్ధరాత్రి పంజాబ్లోని ఫిరోజ్పూర్ సెక్టార్లో ఈ ఘటన చోటు చేసుకుంది. చీకటిలో ఉద్దేశపూర్వకంగానే ఆ వ్యక్తి దూసుకురావటాన్ని గమనించి ఈ కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది.
తర్వాత మృతదేహాన్ని పోలీసులకు అప్పగించారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో భద్రత మరింత పెంచారు. వీక్ పాయింట్స్ పై ఫోకస్ పెంచారు.